చేయుదును నీ యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను యాత్ర చేయుదును నీ యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను ధరణిలో పాపమునకు దాసుడనైతిని నన్ను చూచి విమోచించితిరి కారుణ్యంతోనే ఈ ధరణిలో పాపమునకు దాసుడనైతిని నన్ను చూచి విమోచించిరి కారుణ్యంతోనే అగ్ని మేఘ సంభముగా తోడై ఉన్నందున నాకు దిగులు భయమే లేదు ఈ యాత్రలో అగ్ని మేఘ సంభముగా తోడై ఉన్నందున నాకు దిగులు భయమే లేదు ఈ యాత్రలో యాత్ర చేయుదును నీ యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను ఆటంకముగా చూడలేదు ఎర్ర సముద్రము బాప్తిస్మములో క్రీస్తుతోనే చేరియుంటిని ఆటంకముగా చూడలేదు ఎర్ర సముద్రము బాప్తిస్మములో క్రీస్తుతోనే చేరియుంటిని నిత్య నూతన జీవము పొంది నడువను నిత్య జీవము కలదు నాకు ఈ దారిలో నిత్య నూతన జీవము పొంది నడువను నిత్య జీవము కలదు నాకు ఈ దారిలో యాత్ర చేయుదును నీ యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను స్వర్గకళను చూచి నేను యాత్ర చేయుచున్నాను
వేసెను ప్రియుడు మారను. రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిరి. మధురముగా మార్చి వేసెను ప్రియుడు మారను. రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిరి. ఈ ఎడారిలో క్షీణించాక పరుగిడన్ జీవమన్నా ఇచ్చి పుష్టిగా చేయును. ఈ ఎడారిలో క్షీణించాక పరుగిడన్ జీవమన్నా ఇచ్చి పుష్టిగా చేయును. యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను. స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను. స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను. శోభితముగా శాలిం నగరం కట్టుచున్నందున త్యజించెదను మాయలోక మహిమలందినం. శోభితముగా శాలిం నగరం కట్టుచున్నందున త్యజించెదను మాయలోక మహిమలందినం. దూరధ్వనితో యేసు ప్రభువు కీర్తించును. క్షణము ఆకాశం చేరి ఉల్లసించును. దూరధ్వనితో యేసు ప్రభువు కీర్తించును. క్షణము ఆకాశం చేరి ఉల్లసింతు. యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను. స్వర్గ కనాను చూచి నేను యాత్ర చేయుచున్నాను. స్వర్గ కనాను చూచి నేను యాత్ర చేయుచున్నాను. యాత్ర చేయుచున్నాను. యాత్ర చేయుచున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory be to the most holy name of the Lord. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానార్థమై మన పరిశుద్ధ గ్రంథమును యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయమునకు తిరుపదము. For our meditation this morning, let us open our holy scriptures to the book of Ezekiel chapter 10. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 13వ వచనం. Book of Ezekiel chapter 10 verse 13. నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒకదానికి 4 ముఖములుండెను. చాలు 13వ వచనం మాత్రం. As for the wheels, it was cried unto them in my hearing, O wheel. मेरे सुनते हुए इन पहियों को चक्कर कहा गया, अर्थात घूमने वाले पहिए. அந்த சக்கரத்தை பார்த்து சக்கரமே என்று ஒருவன் கூப்பிடுகிற சத்தத்தை கேட்டேன்.
నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇవ్వబడి ఉండెను. When I was hearing, there was a voice, commandment given to the wheel, turn. ఈ యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి ఒక విశేషకరమైన దర్శనమును గురించిన వాక్యమును దేవుని సన్నిధానములో చదివి ఉన్నాం. In the presence of God, we have read especially about the vision which is mentioned in the book of Ezekiel. యెహెజ్కేలు ప్రవక్తను పరిశుద్ధాత్మ ఎలాగ నడిపించుచున్నాడనియో, ఒక గొప్ప సత్యమును మర్మమును ఎలాగ బయలుపరచుచున్నాడనియో ఈ వాక్యముల్లో చూడగలం. From these verses, we will be able to understand how the Spirit of the Lord led Ezekiel the prophet and how all the deeper truths and doctrines were revealed to him. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానమునకు వచ్చినటువంటి మన ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములను పరిశుద్ధాత్మ దేవుడు తెరచునుగాక. Let the Holy Spirit God open the eyes of understanding of each and every one of us who have come to the presence of God. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మములను, గూఢమైన సంగతులను తెలుసుకున్నట్లుగా మన మనోనేత్రములను పరిశుద్ధాత్మ దేవుడు తెరచునుగాక. Let the Holy Spirit God open our minds of understanding so that we will be able to understand the deeper mysteries and the truths. మొట్టమొదటిగా ఒక వాక్యమును గురించి లేకపోతే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక దర్శనమును గురించి మనం అర్థం చేసుకున్నటకు మునుపు ఒక కార్యమును గ్రహించుకొనవలెను. Before we go into the meaning of the vision which is mentioned in this book, we have to understand another thing. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి దర్శనము, ప్రతి వాక్యములు మనల్ని గురించే రాయబడి ఉన్నదని గ్రహించుకోవాలి. We have to understand and learn that every vision and every word that is mentioned in the scripture is for our sake. ఇదిగో గ్రంథపు చుట్టులో నా గురించి రాయబడి ఉన్నది. Behold, it is mentioned about me in the book. దేవా నీ చిత్తము చేయుటకు నేను వచ్చుచున్నాను. Oh God, behold, I am coming to do thy will. గ్రంథపు చుట్టు అనేది మన చేతులు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. The book means the holy scripture which is given in our hands. ప్రభు అయిన యేసు ఈ వాక్యమును నెరవేర్చు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చెను. The Lord Jesus Christ came to this world in order to fulfill this word. ప్రభు అయిన యేసు చేసినటువంటి ప్రతి కార్యముల వెనుక దేవుని యొక్క వాక్యమును నెరవేర్చినట్లుగా ఇలాగ చేసెను, అలాగ చెప్పాను అని అనేక సందర్భముల్లో వాక్యములు రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. In the word of God we can see that so many times it is mentioned that for every word of God that the Lord Jesus proclaimed and every deed he did upon this world, for in order to fulfill the word of God he did so. మొట్టమొదటిగా మన ప్రభువైన యేసు వాక్యమును నెరవేర్చు నిమిత్తమే లోకమునకు వచ్చెను. First of all, our Lord Jesus Christ came to the world in order to fulfill the word of God. నాకొక శరీరమును అమర్చితివి, You have prepared a body for me. గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడి ఉన్నది. It is mentioned about me in the book. ఇదిగో నీ చిత్తము చేయుటకు వచ్చుచున్నాను అని లోకములో ప్రవేశించినప్పుడు ప్రభు చెప్పినట్లుగా దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. The word of God clearly says that when the Lord was entering into the world, he is mentioning that behold, it is mentioned about me like this. అదే ప్రకారం గ్రంథపు చుట్టలో మన గురించి రాయబడి ఉన్నదని గ్రహించుకోవాలి. In the similar way, we also have to understand that about us also it is mentioned in the book. ఇశ్రాయేలు జనుల యొక్క జీవితములో దృష్టాంతముగా వారికి సంభవించెను. మనకైతే యుగాంతములో జీవించుచున్న మనకైతే బుద్ధి కలుగుటకై వాక్యములు రాయబడి ఉన్నవి. All the things happened to the Israelites as ensembles to us who have come to the end of this world. మొట్టమొదటిగా పరలోకములో నుండి ఒక స్వరము వినబడినట్లుగా ఈ వాక్యములు మనం చూస్తున్నాం. First of all, in this verse we can see that there was a voice heard from the heaven. చక్రమా అని ఒక స్వరము పరలోకములో నుండి వినబడినట్లుగా చూస్తున్నాం. Here we see that a sound was heard from the heaven, O wheel. ఇతర భాషల్లో చక్రమా అని గట్టిగా పిలుచుచున్న ఒక స్వరము వినబడినట్లుగా చూస్తున్నాం. In other languages it was mentioned that it was cried loudly with a voice, O wheel. ఆయన తెలుగు భాషలో తిరుగుడి అని చెప్పబడినట్లుగా వాక్యములో చూస్తున్నాం. But in the Telugu translation we can see that turn. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. ఎందు నిమిత్తమై పరలోకములో నుండి దైవ సింహాసనములో నుండి చక్రమా అనే ఒక స్వరం వినబడుచున్నది. For what reason from the heaven, from the throne above, a voice was heard, O wheel. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ఈ దర్శనాన్ని బయలుపరిచే సందర్భమున చక్రమా అనే స్వరము
దైవ సింహాసనములో నుండి వినబడెను. That day when the Lord was revealing the vision to the prophet Ezekiel, a voice was heard from the heaven, "Oh, will." ఈనాడు మన మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు సంచరించుచున్నాడు. This day the Holy Spirit God is moving in the midst of us. ఆకాశము మన నిమిత్తమై తెరవబడి ఉన్నది. The heaven is open for our sake. మనమందరము దేవుణ్ణి ఆరాధించుటకు ఆయన సన్నిధానములోనికి వచ్చి ఉన్నాం. In order to worship the Lord, we all have gathered in the presence of God. మన నిమిత్తమై ఇదే స్వరము పరలోకములో నుండి చక్రమా అని స్వరము వినబడుచున్నది. For our sake, the same voice from the heaven is heard, "Oh, will." దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. ఎంత నిమిత్తమై చక్రమా అని స్వరము పరలోకము నుండి వినబడుచున్నది. For what reason there was a voice coming from the heaven, "Oh, will." దీనికున్న వాక్య భావము ఏమిటి? What is the meaning, spiritual meaning of this? దీని ద్వారా మనము నేర్చుకొనవలసిన సత్యం ఏమిటి? What is the truth we have to learn out of this? ఈ లోకములో జీవించుచున్న దేవుని బిడ్డలైన మనము ఈ వాక్యము ద్వారా పొందుకొనుచున్న ఆశీర్వాదములు ఏమిటి? As we are the children of God who are leading in our life, from this verse, what are the blessings we have to ఈ get? ఆరాధన మందిరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములను పరిశుద్ధాత్మ దేవుడు తెరచున్నట్లుగా సంచరించుచున్నాడు. The Holy Spirit God is moving in the midst of us so that he can open the eyes of understanding of each and every one of us. దైవ సింహాసనములో నుండి దేవుని యొక్క మహిమ మన మధ్యలో ప్రకాశించుచున్నది. The glory of the Lord is shining in the midst of us from the throne above. ఆ దేవుని యొక్క మహిమ మీ హృదయములో ప్రకాశించుచున్నది. That glory of the Lord is shining in your heart. ఆ దేవుని యొక్క మహిమ మీ మనసులో ప్రకాశించుచున్నది. The glory of the Lord is shining in your minds. దేవుడు ఒక సత్యమును బయలుపరచుటకై ఉపమాన రీతిగానో లేకపోతే ఒక వస్తువు ద్వారానో ఒక సంభవము ద్వారానో సత్యములను మనకు బయలుపరచుచున్నాడు. In order to reveal a particular truth, the Lord has used either the parables or some of the incidents or some of the other things. నేను నోరు తెరచి ఉపమానం పలుకదెను. I will open my mouth in parables. నేను నోరు తెరచి ఉపమానమును పలుకదెను. I will open my mouth and proclaim the parables. గూఢమైన సంగతులను మరుగైన కార్యములను బయలుపరచెదను. I will reveal the deeper things and the hidden matters. ప్రభువైన యేసు ఒక సత్యమును గూఢమైన సంగతులను పరలోక రాజ్యము గురించిన మర్మములను బయలుపరచే సందర్భమున ఒక ఉపమాన రీతిగా లేకపోతే ఒక వస్తువు ద్వారా ఒక కథ ద్వారా ఒక సంభవము ద్వారా సత్యమును బయలుపరచుచున్నాడు. When the Lord was revealing about the deeper mysteries and the deeper doctrines about the heaven, he was either narrating through a parable or giving about an incident or telling a story or comparing it with the material. ఎందుకంటే దేవుని రాజ్యమును గురించిన మర్మములు మహా గొప్పవి. Because the mysteries concerning the kingdom of God is great. దేవుని రాజ్యమును గురించిన రహస్యములను మనము గ్రహించుకొనలేం. We will not be able to understand the deeper mysteries of the kingdom of God. అల్ప మానవులైన మనము ఈ భూమి మీద జీవించుచున్న అల్ప మానవులైన మనము దేవుని యొక్క అనంత జ్ఞానమును గ్రహించుకొనలేం. We will not be, as we are leading our life as a mean people upon this world, we will not be able to understand that divine wisdom of God. అందువలన ప్రభువైన యేసు లోకమునకు వచ్చినప్పుడు ఉపమాన రీతిగా సత్యమును బయలుపరచెను. That is the reason when the Lord Jesus Christ came to this world, he revealed the truths in parables. ఎగెస్కేలు ప్రవక్తకు బయలుపరచినటువంటి ఒక సత్యమును గురించి ఈ ఉదయకాల సమయంలో మనం వాక్యమును ధ్యానించబోతున్నాం. This morning time from the word of God we are going to meditate about the truth which was revealed to the prophet Ezekiel. చక్రమా అని వినబడుచున్న ఒక స్వరమును వింటున్నాడు. Here he was hearing about a voice coming from heaven, "Oh, will." దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. ఈ వాక్యములు మనల గురించి రాయబడి ఉన్నవి. These words are written for about us. ఈ చక్రము అనబడినటువంటి సత్యము మన జీవితంలో దేనిని బయలుపరచుచున్నది? This truth about this wheel, what does it refer to our life? ఇదే వాక్యమును ఎగెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయములో చూడగలం. The same verse we can see in the book of Ezekiel first chapter also. 4 విధములైన చక్రముల గురించి రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. Here we can see about the 4 different kinds of wheels. ఈ దర్శనము రాయబడిన ఆఖరిగా ఇది యెహోవా మహిమ ప్రభావ స్వరూప దర్శనమని రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. We can see that about after completing this vision, it is mentioned about the appearance of the brightness of the glory of God. ఎగెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయం 28వ వచనం. Book of Ezekiel chapter 1 verse 28. As the appearance of the bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. This was the appearance of likeness of the glory of the Lord. And when I saw it, I fell upon my face and heard a voice of one that spake.
వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఇది యెహోవా మహిమ ప్రభావ స్వరూప దర్శనమై ఉన్నది. This was the appearance of the likeness of the glory of the Lord. అనేక కార్యములు ఆ దర్శనములో బయలుపరచబడినట్లుగా చూస్తుంటాం. Here we see that so many things are revealed in that vision. అన్నిటినీ మనము చదవటానికి ధ్యానించటానికి సమయం లేదు, కానీ కొన్ని విషయములు మాత్రం మనము దేవుని సన్నిధానములో వాక్యములు వినదము. So, in order to meditate and read about all the incidents, there is no time. So we will meditate some of the truths from this verse. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుదాము. గ్రంథపు చుట్లో నా గురించి రాయబడి ఉన్నది. Book of epistle written to the Hebrews, chapter 10, verse 5. Also, let us see. Behold, about me it is written in the book. Wherefore, when he cometh into the world, he saith, Sacrifice and offering thou wouldest not, but a body hast thou prepared me. కాబట్టి ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. గ్రంథపు చుట్లో రాయబడిన ప్రకారం, దేవా ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చుచున్నాను. Lo, I come. In the volume of book it is written of me to do thy will, O God. గ్రంథపు చుట్లో మన గురించి రాయబడి ఉన్నది. In the volume of the book about us also it is నాకు ఒక written. శరీరమును అమర్చితివి. You have prepared a body for me. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఒక శరీరమును అనుగ్రహించి ఉన్నాడు. Dear beloved people of God, the Lord has prepared a body for you. ఈ పాపము నిండిన లోకములో మనము జీవించుచున్నాం. We are leading our lives in the sin-filled world. దేవుని చిత్తము చేయనట్లుగా దేవుడు మనకొక శరీరమును అనుగ్రహించి ఉన్నాడు. In order to do the perfect will of the Lord has prepared a body for us. మీ శరీరమును గురించే గ్రంథపు చుట్లో రాయబడి ఉన్నది. About your body it is mentioned in the volume of the book. మీ శరీరమును గురించే పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. About your body it is mentioned in the book, Holy Scriptures. దేవుడు మీకొక శరీరమును అమర్చి ఉన్నాడు. The Lord has prepared a body for you. ఆ శరీరమును గురించే ఈ గ్రంథపు చుట్లో రాయబడి ఉన్నది. About that body only it is written in the volume of the book. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. చక్రము అని అన్నప్పుడు మీ శరీరమును గురించి రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో చక్రము అని రాయబడినప్పుడు అది దేనిని బయలుపరచుచున్నది? What does it mean when we see about the wheel which is mentioned in the Holy Scriptures? మీ శరీరములో ఉన్నటువంటి చక్రము ఏది? What is the wheel that is in your body? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకొక శరీరమును అనుగ్రహించి ఉన్నాడు. నీ శరీరములో ఉన్నటువంటి చక్రము ఏది? Dear beloved children of God, the Lord has given you a body. In your body, what is that wheel? ఇతర భాషలు అయితే ఓ చక్రమా అని ఎలుగెత్తి కేకలు వేసి పిలిచినట్లుగా వాక్యం రాయబడి ఉన్నది. In other languages it is mentioned that he was crying loudly by hearing a voice, oh wheel. తెలుగు భాషలు అయితే తిరుగుడి అని రాయబడి ఉన్నది. In Telugu translation it is mentioned that turn. అలాగైతే నీ శరీరములో తిరుగుచున్న చక్రము లాంటిది ఏది? In that case, what is that turning wheel in your body? దేవుడు నీకు ఒక శరీరమును అనుగ్రహించి ఉంటే తిరుగుచున్న చక్రము లాంటిది ఏది? If the Lord has given you a body, what is the turning wheel in you? దేవుడు మానవుణ్ణి ప్రాణ ఆత్మ శరీరము గలవాడుగా కలుగజేసను. The Lord has created the man with body, soul and spirit. శరీరం అయితే వెలుపట మనకందరికీ కనబడుచున్నది. The body is visible outwardly to all. మన తలంపులు మన ఊహలు మన హృదయ ఆలోచనలు ఇవన్నీ ఆత్మను బయలుపరచుచున్నది. Our thoughts, our imaginations, our counsels of our heart, all these are revealing about our mind. మనలో మన శరీరము లోపల మన కంటికి కనబడని ఒక ప్రాణం అనే ఒకటి ఉన్నది. Inside our body there is something which is not visible as soul. ఈ లోకములో మన కళ్ళు మూసే సమయమున మన ప్రాణము ఈ శరీరములో నుండి బయలు వెళ్తున్నది. In this world when we close our eyes the soul will go out of our body. అలాగైతే మన శరీరం అనేది అందరూ బయట చూసినట్టు వెలుపట కనబడుచున్నది. So that means the body is visible to everyone outwardly. దాని లోపల ప్రాణం అనే ఒక జీవము కలదు. But there is inside which is called life or soul. ఇవన్నిటి ఈ రెండే కాక మూడవదిగా ఒకటి కలదు. మన తలంపులు మన ఊహలు మన ఆలోచనలు మన హృదయం అన్నిటిని బయలుపరచుచున్న మన మనస్సును లేకపోతే మన ఆత్మను బయలుపరచుచున్నది. Thirdly, there is something called our thoughts, our imaginations, our counsels of our heart, our deepness of our mind.
mind, everything is gathered togetherly called as spirit. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు మనసుని యొక్క ఆత్మను విశేషమైన రీతిగా కలుగజేసను. When the Lord was creating the man, he was preparing the soul of the man something special. మీరు ఇక్కడ ఇప్పుడు ఆరాధన మందిరంలో కూర్చుండి ఉన్నారు. Now you are being seated in the worshiping hall. శరీరం అయితే ఒకే చోట్ల కనబడుచున్నది. The body is seen in the same place. అయినా మీ మనసు ఏ స్థలంలో తిరుగుచున్నది? But your mind, where it is roaming? కొందరు వారి యొక్క మనసులో వారి యొక్క ఇల్లును గురించి ఆలోచిస్తుండవచ్చును. Some people may be thinking about their house in their mind. ఇంట్లో బంగారంలో డబ్బులు అన్న దాచిపెట్టి బీరోలో తాళం వేసి వచ్చాను, ఇంకా దొంగలు పడ్డారో ఎవరైనా తీసుకుపోతారో అని చెప్పి మీ మనసు మీ ఇంటి చుట్టే తిరుగుచున్నది. They would have hidden some of the golds and material in their the money in their bureaus. Sometimes the thieves may come. Your mind may be roaming and thinking about all this. లేకపోతే ఒక 5 సంవత్సరాల క్రితం మీరు అమెరికాకి వెళ్ళి వచ్చి ఉండవచ్చును. Perhaps 5 years back you would have gone to America and returned. క్షణములో కళ్ళు మూసి తెరచే క్షణములో మీ మనసు అమెరికాకు వెళ్ళుచున్నది. So within a moment when you open your eyes and close your eyes and open, that time your mind goes to America. మీ చిన్న ప్రాయములో ఎన్నో సంవత్సరాలకు ముందు జరిగినటువంటి సంభవములు మీ తలంపుల్లో మీ మనసులో మీ ఆలోచనలో వచ్చుచున్నవి. All the incidents that happened in your childhood or the problems that happened in your childhood, in a moment it will come to your imaginations and thoughts and counsels. మీ మనసు ఎంత శక్తివంతమైనది. So how much powerful is your mind? మీ ఆత్మ ఎంత శక్తివంతమైనది. How much powerful is your soul? మీ హృదయ ఆలోచనలు ఎంత శక్తివంతమైనవి. How much powerful is the counsel of your heart? అవి ఎంత వేగంగా పరుగుతున్నవి. How much swiftly it is going? అది ఎంత వేగంగా తిరుగుచున్నవి. How much fastly it is turning? శరీరం అయితే ఒక చోట్ల కనబడుచున్నది. The body is seen in the same place. ఆత్మ అయితే తిరుగుచూ కనబడుచున్నది. But the soul is keep on roaming and wandering. మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి మనసు ఆత్మ మనసుని యొక్క ఆలోచనలు అనేది తిరుగుచూ ఉన్నవి. The mind or the soul or the thoughts in the heart of man, it was keep on roaming and roaming. అది ఆగిపోవడం లేదు. That will not stop at all. మనసుని యొక్క మరణాంతం వరకు అంత్య గడియ వరకు మనసుని యొక్క ఆత్మ అనేది తిరుగుచూ కనబడుచున్నది. Till the last hour of the death of man, the spirit has been roaming and wandering. దేవుడు నీకొక శరీరమును అమర్చి ఉన్నాడు. The Lord has prepared a body for you. దేవుని చిత్తం చేయుటకు నీకు ఒక శరీరమును అనుగ్రహించెను. In order to fulfill the will of God, God has granted you a body. శరీరములో ఒక చక్రమును ఉంచి ఉన్నాడు. In that body he has kept a wheel. చక్రము అని అన్నప్పుడు అది తిరుగుతూ ఉండాలి. The wheel means it should be keep on turning. ఒకవేళ తిరగకపోతే దాన్ని చక్రము అని అంటానికి వీల్లేదు. If suppose it is not turning, you cannot call it as a wheel. నీ శరీరములో దేవుడు నీకు అనుగ్రహించిన చక్రం ఏది? What is the wheel that the Lord has granted in your body? నీ ఆత్మయే ఆ చక్రం. That soul is a wheel. నీ మనసే ఆ చక్రం. Your mind is the wheel. నీ హృదయం యొక్క ఆలోచనలు తలంపులు ఊహ అన్నిటిని చక్రము అని పరిశుద్ధ గ్రంథము పిలుచుచున్నది. The scripture calls all your thoughts and imaginations and the counsels of your heart as so ఈ ఉదయకాల సమయంలో దైవ సింహాసనములో నుండి ఒక స్వరము వినబడుచున్నది. This morning time there was a voice heard from the throne of God. ఓ చక్రమా అని స్వరము వినబడుచున్నది. There was a voice heard, oh wheel. నీ ఆత్మను చూచి పరిశుద్ధాత్మ దేవుడు చక్రమా అని పిలుచుచున్నాడు. By looking at your soul, the Holy Spirit God is calling you, oh wheel. తిరుగుచున్న నీ ఆత్మను చూచి పరిశుద్ధాత్మ దేవుడు చక్రమా అని పిలుచుచున్నాడు. The Lord, Holy Spirit God is calling unto the spirit which is turning. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయం 20వ వచనములో ఇలాగ చదువుచున్నాం. In the book of Ezekiel chapter 1 verse 20 we read like this. Whithersoever the spirit was to go, they went thither was their spirit to go, and the vessels were lifted up over against them, for the spirit of the living creature was in the wheels. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకు ఉండెను కనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. చూడండి, ఆత్మ ఎక్కడికి వెళ్ళుచున్నదో అక్కడికెల్లా చక్రములు పోవచ్చుండెను. Look, wherever the spirit was going, the wheel was also going along with it. ఆత్మ లేవగానే చక్రములు లేచెను. When the spirit was lifted up, the wheels were also lifted up. ఈ దర్శనమును చూచినటువంటి యెహెజ్కేలు ప్రవక్త
ఈ దర్శనం యొక్క భావమును ఈ వాక్యములో ఉన్నటువంటి అర్థమును గ్రహించుకొని రాసాడో ఏమో తెలియదు. The Ezekiel who saw all this vision, whether he has understood and the meaning of this the vision and written or not, we don't know. ఈ కొత్త నిబంధన కాలములో అయితే పరిశుద్ధాత్మ వలన మనకు రహస్యములు బయలుపరచబడుచున్నవి. In this New Testament period, all the mysteries are revealed to us by the Holy Spirit. ఓ దేవుని బిడ్డ, ఈ కొత్త నిబంధన కాలములో ఆత్మ ద్వారా నీకు రహస్యములు బయలుపరచబడుచున్నవి. Oh dear child of God, in this New Testament period, through the Spirit, all these mysteries are revealed. దేవుని యొక్క సత్యమును గ్రహించుకొని నిమిత్తమై నీ మనోనేత్రములు తెరవబడును గాక. In order to understand the deeper truths of the Lord, may the Lord open your eyes of understanding. దయచేసి అందరూ కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. Please all of you come forward and be seated. వెనుక వచ్చే వారికి స్థలం లేదు కనుక మీ ముందు ఖాళీ స్థలమును విడిచిపెట్టవద్దు. Since there is no place left in the back, do not leave any of the empty places in front of you. అందరూ ముందుకు జరిగి కూర్చోండి. Every one of you come forward. ఈ స్థలము ఈ స్టేజ్ కి ఎడమ ప్రక్కన ఖాళీ స్థలములునే పిల్లలు యవనస్తులు అక్కడ వచ్చి కూర్చుండవలసిందిగా కోరుచున్నాం. There is a lot of space left in the left side of the stage. Children and the youngsters, please all of you come forward and occupy that place. నీ రూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను చేసి, నీ రూపం చూచి సిలువను మోసి నీతో అందరు ముందుకు జరగండి దయచేసి. నా ప్రాణము నీకే అర్పించెదను, కడవరకు హల్లెలూయా. ప్రాణము నీకే అర్పించెదను, కడవరకు కాపాడుము. నీ రూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను. ముందుకు జరగండి దయచేసి, ముందుకు జరగండి. పిల్లలు నిలబడి. నీతో నడచి సేవను చేసి ఆత్మ ఏ వైపునకు పోవచ్చున్నదో ఆ వైపుకే చక్రములు పోవచ్చుండెను. Wheresoever the spirit was going, in the same direction wheel was also going. నీ ఆత్మయే ఈ చక్రముగా కనబడుచున్నది. Your spirit is this wheel. ఈ బైబిల్ చెప్పుచున్నది నీ ఆత్మ అనేది ఒక చక్రము లాంటిది అని. Bible says that your spirit is like a wheel. ఆత్మకును చక్రమునకు సంబంధం కలదు. There is a relationship between the spirit and the wheel. దేవుడు నీకొక శరీరమును అనుగ్రహించి ఉన్నాడు. The Lord has granted you a body. ఈ శరీరములో ఉన్నటువంటి తిరుగుచున్న నీ ఆత్మయే తిరుగుచున్న చక్రము లాంటిది. The spirit which is turning in your life or roaming in your life, that is the turning wheel. ఇప్పుడు మీకు ముందు ఒక చిత్రపటమును మీరు చూడగలరు. Now you can see a poster in front of you. ఈ చిత్రపటములో అనేక చక్రములు ఉన్నవి. In this poster there are so many wheels. ఈ చక్రములు కెరూబులతో కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. These wheels are with the cherubims. ఈ చక్రములు ఈ చక్రములతో కూడా కెరూబులు ఉన్నట్లుగా చూస్తున్నాం. We can see that with these wheels there are cherubims also. ఈ కెరూబులు లేవగానే ఈ చక్రములు లేచెను. When these cherubims were lifted up, the wheels were also lifted. కెరూబులు రెక్కలు విప్పి పైకి లేవగానే ఈ చక్రములు ఆ కెరూబుల వెంట లేచినట్లుగా చూస్తున్నాం. When these cherubims are spreading their wings and lifting up, the wheels were also being lifted up. ఈ చిత్రపటములో ఉన్నటువంటి చక్రములన్నీ మన ఆత్మను బయలుపరచుచున్నది. All the wheels that are visible in the poster reveals about our spirit. ఈ చక్రములకు తిరుగుడి అని ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. We see that a commandment was given to this wheel turn. ఈ ఉదయకాల సమయంలో మన ప్రతి ఒక్కరూ తిరుగుచున్న మన చక్రములను మన ఆత్మ ఎలాగో దేవుని సన్నిధానంలో కనబడుచున్నదని పరిశీలించుకొనుట మాత్రమే కాక ఈ వాక్యములో రాయబడినటువంటి సత్యములను ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి వెళ్ళవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. The Holy Spirit, God has a great desire that this morning time we have to examine our life, all the turning wheels that are our spirit, how it is seen in the presence of God, and the Lord has a great desire that we have to receive all the blessings from this word. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరిపి ఆ వాక్య భాగమును చదువుదాము. Once again let us turn our holy scriptures to the book of Ezekiel chapter 10 and please read the verse 9. And when I looked,
Behold, the 4 wheels by the cherubim, one wheel by one cherub, and another wheel by another cherub, and the appearance of the wheels was as the color of a beryl stone. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. మొట్టమొదటిగా ఈ చక్రమును గురించిన దర్శనము యెహెజ్కేలు ప్రవక్త చూసినప్పుడు ఆ చక్రముల యొక్క రూపము రక్తవర్ణపు రాతితో చేయబడినట్టున్నది. First of all, when Ezekiel was seeing about the vision of these wheels, the appearance of the wheels was like the color of beryl stone. ఈ చిత్రపటములు అయితే పచ్చ వర్ణములు గ్రీన్ పచ్చ వర్ణములు ఉన్నట్టు కనబడుచున్నది. In this poster it is seen as a green color. అయినా తెలుగు భాషలో రాయబడి ఉన్నది రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు కనబడుచున్నది. But in Telugu language it is mentioned that it is of red color. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్రము లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు కనబడుచున్నది. Secondly, we can see in the book of Ezekiel chapter 10 verse 10, one wheel was in the midst of other. మూడవదిగా 11వ వచనములు చదువుచున్నాం. తల ఏ తట్టుకు తిరుగునో ఆ తట్టుకే ఈ చక్రములు తిరుగుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. In the 11th verse we see that wherever which direction the head was turning, the wheel was also following that. 12వ వచనములో ఈ చక్రములు చుట్టూ కళ్ళతో నిండి ఉన్నట్లుగా చూస్తున్నాం. In the 12th verse we can see that the wheels were full of eyes round about. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగమును మనం తీసుకొనిదము. First of all, let us take the verse Ezekiel 10 verse 9. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. మొట్టమొదటిగా ఈ చక్రముల యొక్క రూపము రక్తవర్ణపు రాతితో చేయబడినట్లు ఉండెను. First of all, the appearance of the wheels was as a color of the beryl stone. ఈ లోకములో జీవించే సమయమున ఈ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలి. When you are leading your life upon this world, this verse should be fulfilled in your life. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడే నిమిత్తమే దేవుడు నిన్ను పిలిచెను. The Lord has called you so that the word of God may be fulfilled in your life. దేవుని వాక్యము నీలో నెరవేర్చబడే నిమిత్తమే నీవు బాప్తిసం తీసుకున్నట్లుగా దేవుడు చేసెను. In order to fulfill the word of God in your life, the Lord has made you to take water baptism. నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడుచున్నది? When you took water baptism, which verse was fulfilled in your life? ఒకడు నీటి మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. If a person is not born again of water, he cannot enter into the kingdom of నీవు God. నీటి బాప్తిసం తీసుకుని ఆ వాక్యమును నీ జీవితంలో నెరవేర్చుకొని ఉన్నావు. You have taken water baptism and fulfilled that verse in your life. ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. If a person doesn't born again in spirit, he cannot enter into the kingdom of God. దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆత్మ మూలముగా జన్మించినట్టుగా చేసెను. The Lord has anointed you with the Holy Spirit and made you to born again of the Spirit. ప్రతి వాక్యము నీ జీవితంలో నెరవేర్చున్నది. Every word of God is getting fulfilled in your life. బాప్తిసము, Baptism, పరిశుద్ధాత్మ, Holy Spirit, దేవుని కొరకు సర్వపడే జీవితము, suffering for the Lord, దేవుని కొరకు కానుకలు దశమ భాగములు చెల్లించే జీవితము, offering tithes and the tithes and offerings for the Lord, పరిశుద్ధుల యొక్క సహవాసములో నిలబడే జీవితము, standing in the apostolic fellowship. ప్రతి ఒక్క వాక్యము నీ జీవితం నెరవేర్చబడినట్లుగా దేవుడు నిన్ను అనేక విధమైన మార్గములను నడిపించుచున్నాడు. The Lord is leading you in so many ways so that every word of God will be fulfilled in your life. నీ జీవితంలో నెరవేర్చబడవలసిన, నీ చక్రములో నెరవేర్చబడవలసిన అనేక సత్యములు కలవు దేవుని బిడ్డ. Dear child of God, there are so many truths and doctrines which have to be fulfilled in your life, which is a will. ఈనాడు దేవుని యొక్క వాక్యమునకు లోబడుము. Today obey to the word of God. దేవుని యొక్క వాక్యము నీ మనోనేత్రములు తెరచును గాక. Let the word of God open your mind of understanding. ఆ చక్రముల యొక్క రూపము రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు కనబడుచున్నది. The appearance of the wheels was like a beryl stone. దేవుడు నీకొక శరీరమును అమర్చి ఉన్నాడు. The Lord has prepared a body for you. నీ శరీరములో దేవుడు తిరుగుచున్న ఒక చక్రమును ఉంచెను. The Lord has kept a turning wheel in your body. నీ ఆత్మయే, నీ మనసే ఆ చక్రము లాంటిది. That spirit, your spirit or the mind is that wheel. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే, If you have to tell it in short, దేవుని యొక్క దృష్టిలో నీ చక్రం ఎలాగుండవలెను, in the sight of God, how this wheel should be, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నీ మనస్సు ఎలాగ ఉండవలెను, in the light of the word of God, how your mind should be.
తిరుగుచున్న నీ ఆత్మ దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో ఎలాగ ఉండవలెను? In the light of the word of God, the turning mind or soul, how నీ should be? ఆత్మను చూచి పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుచున్నాడు. By looking at your spirit, the Holy Spirit is calling. తిరుగుచున్న నీ చక్రమును చూచి పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుచున్నాడు. By looking at the turning wheels, the Holy Spirit God is calling. ఓ చక్రమా అని స్వరము దైవ సింహాసనములో నుండి మీ ప్రతి ఒక్కరి మీదకి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయుచున్నాడు. The Holy Spirit God is making. There was a voice coming out upon everyone from the throne above. Oh wheel. మీ ప్రతి ఒక్కరి యొక్క చక్రము మీద తిరుగుచున్న మీ ఆత్మ మీద దైవ సింహాసనములో నుండి ఒక ధ్వని వినబడుచున్నది. Upon every wheel of you or the turning wheels, there was a voice heard from the throne above. ఓ చక్రమా అని స్వరము. As voice, oh wheel. అది నీ మనసులో వినబడుచున్నదా? Are you able to hear it in your mind? తిరుగుచున్న నీ ఆత్మలో ఆ స్వరమును వినుచున్నావా? Are you able to hear that voice in the turning wheel? ఆ దైవ సింహాసనములో నుండి ఆ స్వరము నీ మీదికి వచ్చినట్లయితే, If that voice was coming out of the throne of God to you, నిద్రలో ఉన్న నీవు లేచెదవు. as you are in the sleep, you will get up. ఆత్మీయ జీవితంలో వెనుకబడి పోయిన నీవు లేచెదవు. You who have backslidden in the spiritual life, you will get up. ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి నీవు లేచెదవు. You who have fallen down in the spiritual life, you will get up. ఎందుకంటే ఈ స్వరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంఠస్వరమై ఉన్నది. Because this sound was a voice of the Holy Spirit God. ఈ స్వరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమై ఉన్నది. This voice was the sound of the Holy Spirit God. ఈ స్వరము దైవ సింహాసనములో నుండి వినబడుచున్న స్వరమై ఉన్నది. This voice was heard from the throne above. నీ మనసును చూచి చక్రమా అని పిలుచుచున్నాడు. By looking at your mind, he is calling, oh wheel. తిరుగుచున్న నీ ఆత్మను చూచి చక్రమా అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుచున్నాడు. By looking at your turning or wandering spirit, the Holy Spirit God is calling us wheel. దేవుని దృష్టిలో తిరుగుచున్న నీ ఆత్మ అనబడినటువంటి చక్రము ఏ రూపముగా ఉండవలను? In the sight of God, the wheel which is turning in your life, how it should be? అది రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు ఉండాలి. It should be like made of beryl stone. రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు ఉండాలి. It should be like made of beryl stone. ఎలాగో మన మనసు తిరుగుచున్న మన ఆత్మ రక్తవర్ణపు రాతిలాగా కనబడగలదు? How our wheel or the turning spirit can be seen as a beryl stone? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనములో మనం ఇలాగ చదువుచున్నాం. In the book of Daniel chapter 10 verse 6 we read about దానియేలు పునరుద్ధానుడైన యేసు ప్రభుని దర్శించుచున్నాడు. Daniel was seeing the resurrected Jesus. అతని నేత్రములను చూచుచున్నాడు. He was looking with his eyes. ప్రభు యొక్క అవయవములను చూచుచున్నాడు. He is looking at the members of Jesus. ప్రభు యొక్క కాళ్ళను చూచుచున్నాడు. He was looking at the feet of the Lord. ప్రభు యొక్క స్వరమును వినుచున్నాడు. He was hearing the voice of the Lord. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం. Book of Daniel chapter 10 verse 6. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. చాలు. His body also was like the beryl. దానియేలు తన దర్శనములో యేసు ప్రభు యొక్క ప్రతి అవయవములను చూస్తున్నాడు. Daniel in his vision was able to see every members of the body of Jesus. కన్నులను చూస్తున్నాడు. He was seeing the eyes of the Lord. పాదములను చూస్తున్నాడు. He was seeing the feet. కాళ్ళను He చూస్తున్నాడు. was looking at the legs. ప్రభు యొక్క స్వరమును వినుచున్నాడు. He was hearing the voice of the Lord. ప్రతి ఒక్కటి దర్శనములు చూచి అలాగ వర్ణించుచున్నాడు. Everyone he was seeing in the vision and narrating it. యేసు ప్రభు యొక్క ఆ దర్శన రూపమును వర్ణించుచున్నాడు. He was narrating about the vision concerning Jesus. అలాగ వర్ణించినప్పుడు యేసు ప్రభు యొక్క శరీరాన్ని చూచినప్పుడు అది రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు కనబడుచున్నదట. When he was narrating about the appearance of Jesus, he is saying that his body was like a beryl. యేసు ప్రభు యొక్క శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. The body of Jesus is like beryl. ఈ చక్రముల యొక్క రూపము రక్తవర్ణపు రాతి వంటిది. The appearance of this the wheel is also like a beryl. అంటే రెండు ఒకటే అన్నమాట. That means both are same. యేసు ప్రభు యొక్క శరీరం ఎలాగ రక్తవర్ణముగా కనబడుచున్నదో అదే ప్రకారం ఈ తిరుగుచున్న చక్రముల యొక్క రూపము రక్తవర్ణముగానే కనబడుచున్నది. How the body of Jesus was looking like the beryl, the turning wheel also have the appearance of the same beryl. ఎందువలన యేసు ప్రభు యొక్క శరీరము రక్తవర్ణముగా కనబడుచున్నది? For what reason the body of Jesus was like a beryl? ధవళవర్ణుడు, He is white, రక్తవర్ణుడు, he is ruddy, 10,000లోని అధికాంక్షణీయుడు, he is the chief among the 10,000s. ప్రభు యొక్క నోరు సుందరము, The mouth of the Lord is beautiful. ప్రభు యొక్క పాదములు సుందరము, The feet of the Lord was beautiful. ప్రభు యొక్క ధ్వని మాటలు ఎంతో మనోహరము, The voice and sound of the Lord is beautiful. ప్రభు యొక్క స్వరమును వినుట ఎంతో మధురము. It is so sweet to hear the voice of the Lord. ప్రభు యొక్క పునరుద్ధాన శరీరమును గురించిన అనేక వర్ణనలను అనేక స్థలములు మనం చూస్తున్నాం. We can see in so
many places about the narration of the resurrected body of Jesus. ప్రభు యొక్క శరీరము రక్తవర్ణముగా ఎందు నిమిత్తమై కనబడుచున్నది. For what reason the body of Jesus was looking like a beryl stone? ఎహెజ్కేలు గ్రంథము యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనములో ప్రభు రక్తవర్ణపు వస్త్రము ధరించిన వాడై బోస్రా పట్టణములో నుండి వచ్చినట్లుగా చూస్తున్నాం. In the book of Ezekiel chapter 60, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనం. in the book of Isaiah chapter 63 verse 1 we see about the Lord. Who is this that cometh from Edom with dyed garments from Bozrah, this that is glorious in his apparel, traveling in the greatness of his strength, I that speak in righteousness, mighty to save. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుతున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుతున్న ఇతడెవరు? నీతిని బట్టి మాటలాడుతున్న నేనే, రక్షించుటకు బాధ్యుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? ప్రభు యొక్క వస్త్రము ఎర్రగా కనబడుచున్నది. The garment of the Lord is in red color. రక్తవర్ణపు వస్త్రము ధరించిన వాడే కనబడుచున్నాడు. He is seen as a one who has the garments of red. ఎందు నిమిత్తమై యేసు ప్రభు యొక్క వస్త్రము రక్తవర్ణముగా కనబడుచున్నది. For what reason the apparel of Jesus is like red? సిలువను మోయుటకు వెలుటకు ముందు Before he went to carry the cross, ప్రభువుకి ఎరుపు రంగు వస్త్రము ధరించినట్లుగా బైబిల్ చెప్పుచున్నది. Bible says that they put on the red garment to Jesus. ఎరుపు రంగు వస్త్రమును ధరించిన వాడి పిలాతు ఎదుట నిలబడెను. He was standing before Pilate by wearing the red garment. సైనికులు ఆయనను నిందించిరి. The army people, they despised him. ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మి వేసిరి. They spit upon the face of Jesus. ప్రభు యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటమును ఉంచిరి. They put the crown of thorns upon the head of Jesus. ముళ్ళ కిరీటమును ప్రభు యొక్క శిరస్సు మీద ఉంచి కర్రతో కొట్టిరి. They put the crown of thorns upon the head of Jesus and smote it. ఆ ముళ్ళ కిరీటము ప్రభు యొక్క శిరస్సు మీద ఉంచబడుటను బట్టి, కొట్టబడినట్టు బట్టి ఆ ముళ్ళు ప్రభు యొక్క శిరస్సులో దిగిపోయినట్లుగా చూస్తున్నాం. Because they kept the crown of thorns upon the head and they were smoting with a rod, that thorns pierced and went inside the body. ఇప్పుడు ఆ ముళ్ళు అనేది ప్రభు యొక్క శిరస్సులో దిగిపోవటం వలన ఆ రక్తమంతా ముఖమంతా రక్తము కారుచున్నది. Since the thorns have went inside the head of Jesus, the body was there was a blood bleeding out of it. ప్రభు సిలువను మోయిచు వెళ్ళుచుండగా, when the Lord was carrying the cross and going, ప్రభుని కొరడాలతో కొట్టిరి. they smote the rod with a whip. ప్రభు యొక్క వీపంతా కొరడాలతో దున్నబడినట్టున్నది. In the back of Jesus was completely smitten with a whip. ప్రభు యొక్క శరీరములో ఈ చోట్ల దెబ్బ పడలేదు అంటానికి వీలేదు. అన్ని స్థలములో వారు కొరడాలతో కొట్టి ఆ మాంసము అలాగ బయటకు వచ్చినట్లుగా వారి ప్రభు యొక్క శరీరాన్ని దున్నిరి. In the body of Jesus we can say that there is not even a single place left in the body. In every part of the body they smote and they whipped him. శరీరమంతా రక్తం కారుచున్నది. Full body is oozing blood. ప్రభుని సిలువ వేసిరి. They crucified Jesus. రెండు చేతులు మేకులతో కొట్టిరి. They nailed in both of his hands. కాళ్ళను మేకులతో కొట్టిరి. They nailed his legs also. అప్పుడైనను ఆ మూర్ఖులు వారి యొక్క క్రియలను చాలించట్లేదు. That time also the wicked people did not stop their works. ఇంకను బ్రతికి ఉన్నాడా, ఇంకా చనిపోయాడా, ఇంకను బ్రతికి ఉన్నాడా అని తెలుసుకుని నిమిత్తమై ఈటతో ప్రక్కన పొడిచిరి. Till they wanted to know whether he is alive or dead, they pierced him with a spear. రక్తము నీళ్లు కారెను. The water and blood gushed out. ప్రభు యొక్క శరీరాన్ని ఒక్కసారి మీరు ఉదయకాల సభలో చూడండి. This morning time one moment behold the body of Jesus. ప్రభు యొక్క శరీరాన్ని ఒక్కసారి ఉదయకాల సభలో మీరు తేరి చూడండి. This morning time one moment you all see the body of Jesus. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. He is white and ruddy. 10,000లోని అధికాంక్షణీయుడు. He is chief among the 10,000. దేవదూతలు ఆయనను గాన ప్రతిగానము చేయుచున్నారు. The angels of God are singing in front of him. దేవదూతలు ఆయనను ముఖదర్శనము చేయుచున్నారు. The angels of the Lord are beholding him. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, but when he came to this earth, ఆ ముఖం మీదనే ఉమ్మి వేసిరి. upon that face they spat. ప్రభు యొక్క చేతులు కాళ్ళు మేకులతో కొట్టిరి. The hands and legs of Jesus were nailed. ప్రభు యొక్క వస్త్రములను లాగుకొనిరి. They removed the garments of Jesus. అవమానపరచిరి. They put him to shame. నిందించిరి. They reproached him. శరీరమంతా
అంతా రక్తం The కారుచున్నది. whole body was oozing with blood. యేసు ప్రభు యొక్క శరీరం అంతా రక్తం కారుచున్నది. The full body of Jesus was bleeding with blood. కొరడాలతో దున్నబడినటువంటి దేహము, The body which was whipped with the God. ఎంత ఘోరమైన స్థితిలో ప్రభు యొక్క శరీరం కనబడుచున్నది. How much horrible state the body of Jesus is in. ఎంత హీనమైన స్థితిలో ప్రభు యొక్క శరీరం కనబడుచున్నది. How much mean state the body of Jesus is in. శరీరం అంతా రక్తం కారుచున్నది కాబట్టి Since the whole body was bleeding with blood, రక్త వర్ణముగా శరీరం కనబడుచున్నది. the garment was with red ప్రభు color. యొక్క శరీరం రక్త వర్ణముగా కనబడుచున్నది. The body of Jesus was with full red. రక్త వర్ణపు రాతితో చేయబడినట్టు ఉన్నది. It was like a garment which is made of beryl. ఎంత మాత్రము తన ముఖాన్ని మరుగు చేసుకొనలేదు. He has never hidden his face. నిందలకు అవమానమునకు తన ముఖాన్ని మరుగు చేసుకొనలేదు. He has never hidden for the reproaches and shame in his life. కొరడాలతో కొట్టబడినటువంటి ఒక శరీరం ఎలాగుండును? How the body which was smitten with the whips will be seen. మీ మనోనేత్రముల ప్రభు యొక్క శరీరమును ఒక్కసారి మీరు చూడండి దేవుని బిడ్డలారా. Oh dear children of God, with your eyes of understanding, one moment see the body of ఈ Jesus. దినాలు అనేక దేవుని బిడ్డలకు హృదయం కఠినమైపోవటను బట్టి ప్రభు యొక్క ఆ సిలువ దర్శనాన్ని చూడలేకపోవచ్చున్నారు. These days, since the heart of so many people are being hardened, they are not able to see the vision of the cross of Calvary. గత వారం వాక్యం విన్నట్టు మనకు తోడు పుట్టినటువంటి ఒక సహోదరుడు ఇలాగ కొట్టబడితే మనకు కన్నీళ్లు రాదా? As we have meditated in the last week, if our own brother who was born with us, if he was beaten like this, will tears come? Will not come? తోడు పుట్టినటువంటి ఒక సహోదరుడు ఇలాగ శ్రమలు పడి సిలువ వేయబడితే నీవు ఏడవకుండా నీ హృదయాన్ని కఠినపరచుకొందువా? If your own brother who was born with you, he was beaten like this and crucified like this, means will you harden your heart without shedding ఈ tears? దినాలు అనేక దేవుని బిడ్డలకు కన్నీళ్లు రాకుండా పోవటానికి కారణం ఏమిటి? These days, what is the reason that so many people are not able to shed tears? హృదయం కఠినమైపోవటను బట్టి, Since their heart was hardened. ఈనాడు నీ మనోనేత్రములు తెరవబడిన గాక. Today, let your eyes of understanding be open. యేసు ప్రభువు యొక్క శరీరమే రక్తవర్ణపుతో చేయబడినట్టు కనబడుచున్నది. The body of Jesus was like the color of the beryl. యేసు ప్రభువు యొక్క శరీరమే రక్తవర్ణపు రాతి వంటిది. The body of Jesus is like the beryl stone. అదే చక్రములకు ఉండాలి. The same should be for the wheels. అదే నీ తిరుగుచున్న నీ ఆత్మకు ఉండాలి. That should be for the turning spirit. which you ఈనాడు have. నీ ఆత్మ తిరుగుచున్న నీ చక్రము రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు కనబడుచున్నదా? Today, your spirit or the turning wheel which you have, is it seen like a beryl stone? యేసు ప్రభువు యొక్క రక్తమును చూడుము. Look at the blood of Jesus. ఎంత అమూల్యమైన రక్తము, How much precious blood. ఎంత పరిశుద్ధమైన రక్తము, How much holy blood. నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచున్న రక్తము, For your sake, it is making intercession. పాపము లేని రక్తము, The blood without sin. హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకుచున్న రక్తము, The blood which is speaking much more precious than blood of Abel. కలంకము లేని రక్తము, The blameless blood. నిందించే వారి నిమిత్తమై సిలువ వేసిన వారి నిమిత్తమై ప్రార్థన చేసే రక్తము, The blood which was praying for the people who reproached and crucified. చరిత్రం చెప్పుచున్నది. History says ఆ సైనికుడు ఒక్కడు ఈటెతో పొడిచెను. one of the army member, he pierced with a spear. ప్రక్కలో ఈటెతో పొడిచెను. Yeah, on the side he pierced with a spear. బాగా గట్టిగా పొడిచాడు. He did it very powerfully. యేసు ప్రభు చనిపోయాడా బ్రతికి ఉన్నాడా అని తెలుసుకునే నిమిత్తమై బాగా పొడిచాడు. In order to know whether Jesus is alive or not, he pierced. ఏ కదలిక లేదు. No movement. తీసి బయటకి ఇలా తీశాడు. He pulled it out. బయటకు తీసే సందర్భమున The moment he was pulling it out, మాంసముతో పాటు రక్తం వచ్చెను. with the flesh, blood also came. ఆ రక్తంతో పాటు నీళ్లు వచ్చెను. With that blood, water also came. అలాగ బయట వేగంగా బయటకు లాక్కున్నప్పుడు He was hastily pulling it out. ఆ రక్త బొట్టులో ఒకటి అతని కళ్ళు ఒక కుడి కన్ను మీద పడ్డది. One of the spot of blood, it fell on the eyes of him. అతనికి ఒక కన్ను కనబడదట. That guy doesn't have one eyesight. ఏదో ఒక రోగం ద్వారా ఆ సైనికుడు ఒక కన్నును పోగొట్టుకున్నాడు. Because of some kind of sickness, he lost one of his eyes. ఆ రక్త బొట్టు ప్రభు యొక్క రక్త బొట్టు అతని యొక్క కళ్ళ మీద పడుటను బట్టి A drop of that blood fell upon the eyes. కళ్ళు తెరవబడ్డది. His eyes were opened. కళ్ళు తెరవబడ్డది. His eye was opened. అతడు చూపు పొందెను. He received the sight. బైబిల్ రాయబడలేదు కానీ చరిత్రం చెప్పుచున్నది. It is not mentioned in the Bible, but history says. ఆ రక్తవర్ణపు రాతి వంటి వాడుగా యేసు ప్రభు సిలువలో వేలాడుచున్నాడు. Jesus Christ was hanging on the cross as a one having the beryl stone. నీ మనసు ఆ సిలువను ధ్యానించవలెను. Let your mind meditate that cross. నీ మనసులో
మనసులో సిలువ వేయబడిన యేసు ఉండవలెను. In your mind, the Lord Jesus who is crucified should be ఆ there. రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడిన యేసు ప్రభు యొక్క శరీరమును నీవు ధ్యానించుచున్నావా? Are you able to meditate about the body of Jesus which was turned like a burial నీవు stone? ఒక క్రైస్తవుడిగా జీవించుచున్నావు. You are leading a life as a Christian. అన్నిటికంటే పెంతెకోస్తులు జీవించుచున్నావు. More than that, you are leading a Pentecost life. ఈ రక్తవర్ణపు రాతి వంటి యేసు ప్రభు యొక్క దేహమును, ఆ శ్రమలు, ఆ కష్టతలు, ఆ నిందలు, అవమానమును నీవు ధ్యానించి నీ మనస్సు కూడా అలాగే రక్తవర్ణపు రాతి వంటిదిగా మారిపోవాలి. Your mind should be always meditating about the Lord, about his sufferings, about his crucifixion, about all his sacrifices, and you also should be turned like this burial stone. అందుకే పౌలు ఏమని చెప్పుచున్నాడు? That is what St. Paul, what does he say? యేసు క్రీస్తుకు ఉన్నటువంటి అదే మనసు మీకు ఉండును గాక. The same mind which Jesus Christ has, you should also have. యేసు క్రీస్తుకు ఉన్నటువంటి ఆ మనసు ఏది? What is the mind that Jesus Christ has? ఆయనకు ఉన్నటువంటి ఆ హృదయం ఎటువంటిది? What kind of heart he has? యేసు ప్రభు యొక్క శరీర రూపం ఎలాంటిది? What was the appearance or form of Jesus? రక్తవర్ణపు రాతి వంటిది. It was like a burial stone. మీరు అదే మనసు కలిగి ఉండుడి. You also have the same mind. మీరు అదే మనసు కలిగి ఉంటే, If you have the same mind, ఆయన మన నిమిత్తమై లోకమునకు వచ్చినప్పుడు దీన దరిద్రమైన స్థితిలో వచ్చెను. when he came upon the world for our sake, he came in a mean state and poverty. చాలా హీనమైన స్థితిలో పశువుల పాకలో పుట్టెను. He came in a very mean state and was born in a mansion. ఈ లోకములో దీన దరిద్రమైన స్థితిలోనికి వచ్చెను. He came to this world in a very state of poverty and mean మీరు state. కూడా అదే మనసును ధరించుకొనుడి. You also put on the same mind. మీకు ఉండవలసిన మనసు ఎలాంటిది? What kind of mind you should have? యేసుక్రీస్తు యొక్క మనస్సు. The mind of Jesus. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? What kind of person is Jesus? రక్తవర్ణపు రాతి వంటి శరీరము గలవాడు. He has the body like the burial stone. నీ మనసు యేసుని ధరించుకొనును గాక. Let your mind put on the Christ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. Epistle written to the Philippians chapter 2 verse 5. Let this mind be in you, which was also in Christ Jesus. క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తునకు కలిగినటువంటి ఇదే మనసు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you which was also in Christ Jesus. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నదము. One moment, let us close our మీరు ఉన్న eyes. చోట్ల ఒక్క నిమిషం కళ్ళు మూయండి. Wherever you are, let close your eyes. మీరు ఆ సిలువ వేయబడిన యేసు వైపు తేరి చూడండి. Behold, Jesus was crucified on the cross. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును గురించే ప్రకటిస్తున్నాం. We are proclaiming about the crucified Jesus. సిలువ వేయబడిన యేసు యొక్క దేహము ఎంత ఘోరమైన స్థితిలో కనబడుచున్నది. How much horrible state was the body of Jesus who was crucified? అతనికి పేరు రత్నవర్ణుడు. His name is Ruddy. శరీరం అంతా రక్తముతో నిండి ఉన్నట్టు కనబడుచున్నది. The body was full of blood. ఆ శరీరం వైపు తేరి చూడుము. Look at that body. ఒక్క నిమిషం సిలువని ధ్యానించుము. One moment, meditate about the cross. అప్పుడు మాత్రమే నీ తిరుగుచున్న నీ ఆత్మ రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడును. Then only the roaming spirit of you can be turned as a burial stone. అప్పుడు మాత్రమే నీ హృదయములో నీ మనసులో యేసు యొక్క మనసును పొందుకొన కలవు. Then only you will be able to receive the mind of Jesus in your mind and heart. యేసయ్యా, నేను నిన్ను తేరి చూచుచున్నాను. Jesus, I am beholding you. నా ఇంట్లో నాకు తోడు పుట్టిన నా సహోదరుడు ఇలాగ కొట్టబడితే నేను మౌనంగా ఉండగలనా? In my house, the own brother who was born with me, if he was smitten like this, can I be silent? మీ ఇంట్లో ఉన్న ఎవరికైనా ఒక చిన్న హాని కలిగితే మీరు ఎంత బాధపడుచున్నారు? If there was a small harm happening to the members of your home, how much you are burdened? యేసు ప్రభుని నీ సహోదరునిగా చూస్తే, if you look Jesus as your own brother, సహోదరు నిమిత్తమే కొట్టబడి ఉన్నాడు. for your sake your brother was smitten. రక్తవర్ణపు రాతి వంటిదిగా ప్రభు యొక్క శరీరం మార్చబడి ఉన్నది. The body of the Lord Jesus was turned like a burial stone. సైనికులు ఆయనను కొరడాలతో కొట్టి 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 హింసించటను బట్టి ఇప్పుడు ఆ శరీరం రాతి వలె కఠినమైపోయి ఉన్నది. The army people, they were keep on smitting the body, and his body was so hard like a stone. అంత నీ నిమిత్తమే, all that was for your నీ sake. నిమిత్తమే కొట్టబడెను. For your sake he was నీ smitten. నిమిత్తమే హింసింపబడెను. For your sake he was persecuted. ఈనాడు నీ హృదయాన్ని మార్చుకునుము. Today you change your heart. ఈనాడు నీ మనసు రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడినట్లుగా సమర్పించుము. Today you submit your mind so that it can be turned as a burial stone. ఈనాడు నీ మనస్సు నీ చక్రము రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడినట్లుగా సమర్పించుము. Today you submit so that your mind and the wheel can be turned like a burial stone. ఒక్క నిమిషం మాట్లాడండి. 1 minute, speak to the Lord. ప్రభుతో కూడా మాట్లాడండి. Speak to the Lord. అవును ప్రభువా, నీవు నా నిమిత్తం ఎంతగా కొట్టబడి ఉన్నావు. Yes Lord, for your sake so much you are smitten.
నీ శిరస్సు మొదలుకొని పాదం వరకు గాయములే. Right from your head to the foot, all the wounds. నా నిమిత్తమై కొట్టబడిన నా ప్రభువా, O Lord, who was smitten for my sake. నేను చెప్పినది మరలా మీరు తిరిగి చెప్పండి. Whatever I say, once again you say. నీ శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. Your body was like a beryl stone. నా నిమిత్తమే కొట్టబడుటను బట్టి నీ శరీరం అంతా రక్తము కారుచున్నది. Since you were beaten for my sake, the whole body was filled with blood. ధవలవర్ణుడు రత్నవర్ణుడు, You are white and ruddy. నా నిమిత్తమై ఎంత హీనమై నిసిదికి మారి ఉన్నావు తండ్రి. Oh Father, for my sake, how much mean state you ఇదిగో got. నేను నిన్ను చూచెదను. Behold, I will look at you. సిలువ వేయబడిన నిన్ను చూచెదను. I will look at you who was నిన్ను crucified. చూచి చూచి నా మనసు రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడును గాక. By looking at you, my mind will be changed as a beryl stone. నా ఆత్మ నా చక్రము రక్తవర్ణపు రాతి వంటిదిగా మార్చబడును గాక. My spirit and my will be changed like a beryl stone. ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? How many of you can నీ say? స్వరమును యేసు వినుచున్నాడు. The Lord Jesus is hearing your ఆ, voice. నీవు అలాగ అన్నట్లయితే యేసు ఎంతగా సంతోషించును. If you say like that, how much Jesus will be happy? Amen. Jesus. Hallelujah. 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 నీ రూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను చేసి, నీ రూపం చూచి సిలువను మోసి, ఆమేన్, నీతో నడచి సేవను చేసి, నా ప్రాణము నీకే అర్పించెదను, వరకు కాపాడును, నా ప్రాణమును అర్పించెదను, ఆమేన్. వరకు కాపాడును, పదివేలలోని కాంక్షణీయుడు ఎంతో వికారుడాయే, పదివేలలోని అతి కాంక్షణీయుడు ఎంతో వికారుడాయే. హల్లెలూయా. రెండవదిగా యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనము చదువుదాము. Secondly, let us read the book of Ezekiel, chapter 10, verse 10. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనబడెను. And as per their appearances, they four had one likeness, as if a wheel had been in the midst of a wheel. ఆ చక్రములు ఏకరీతిగా కనబడుచున్నవి. These all the wheels of one likeness. ఒక్క చక్రము ఇంకొక చక్ర లోపల ఉన్నట్టు కనబడుచున్నది. One wheel was in the midst of another wheel. ఒకసారి చిత్రపటమును గమనించి చూడండి. 1 minute, look at the poster and see. ఈ చక్రము లోపల ఒక చక్రం ఉన్నట్టు కనబడుచున్నది. Inside the wheel, there is another wheel. అన్ని చక్రములు ఏకరీతిగా కనబడుచున్నవి. All the wheels are of the one state. దీనిలో ఎటువంటి తేడాలు వ్యత్యాసాలు ఏమీ లేవు. There is no differences at all. అన్ని చక్రములు ఒకే రీతిగా కనబడుచుంట మాత్రమే కాక, Not only that, they have the same appearance. ఒక చక్రము లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు కనబడుచున్నది. It is seen that one wheel is in the midst of another. మనము పొందుకొనవలసిన రెండవ అనుభవం ఏమిటి? What is the second experience we have to receive? మొట్టమొదటిగా మన మనస్సు రక్తవర్ణపు రాతి వంటిదైన యేసు యొక్క శిలువ మరణమును గురించి ధ్యానించవలెను. First of all, our mind has to meditate about the crucifixion of the death of Jesus, who was turned as a beryl యేసు stone. వలె యేసు యొక్క మనస్సును మన మనస్సు వలె మన మనస్సు హృదయం మార్చబడాలి. Our hearts and minds should be changed like Jesus' mind. రెండవదిగా ఒక చక్రము లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు కనబడుచున్నది. Secondly, one wheel is in the midst of another. ఇప్పుడు నేనున్నాను, Now I am here. నాకు ఒక చక్రం ఉన్నది. I have a wheel. నా ఆత్మయే ఆ చక్రం. My spirit is that wheel. కుమార్ బ్రదర్ ఉన్నారు, Kumar brother is there. ఈయనకు ఒక చక్రం ఉన్నది. He has a wheel. ఈయన ఆత్మ తిరుగుచున్న ఆత్మయే ఒక చక్రం. The turning, the roaming spirit is the ఈ wheel. ఆరాధన మందిరములో మనమందరం ఉన్నాము. In the worshiping hall, we all are seated. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉన్నది. Every one of you have a spirit. ప్రతి ఒక్కరిలో
తిరుగుచున్న ఆత్మ ఉన్నది. In every one of you there is a roaming spirit. మొట్టమొదటిగా ఆ చక్రం అనేది రక్తవర్ణపు రాతితో చేయబడినట్టు ఉండవలెను. First of all, the wheel should be like the beryl stone. రెండవదిగా ఒక చక్రం లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు కనబడాలి. Secondly, it should be seen like a one wheel inside the another. నా చక్రం లోపల బ్రదర్ యొక్క చక్రం ఉన్నట్టు కనబడాలి. In the midst of my wheel, the wheel of the brother should be seen. బ్రదర్ యొక్క చక్రం లోపల నా చక్రం ఉన్నట్టు కనబడాలి. In the midst of inside the brother's wheel, my wheel should మీ be. చక్రము మీ ఆత్మలో పక్కన ఉన్న వారి యొక్క చక్రం ఉన్నట్టు కనబడాలి. In the midst of your wheel or your spirit, the neighbor's wheel also should be. అవన్నిటికి తేడా అనేది లేదు, అన్ని ఏకరీతిగా కనబడుచున్నవి. There is no difference at all for any of the wheels. They are all of the same appearance. దీనికి అర్థం ఏమిటి? What is the meaning of it? ఒకరితో ఒకరు కలిసిపోవాలన్నమాట. It is mixing with, joining with one another. ఒకరి యొక్క ఆత్మతో ఇంకొకరి ఆత్మ చేరి ఉండాలి. The spirit of one person should be joined with another. ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. There should be a unity between one another. చక్రం లోపల చక్రం ఉన్నట్టు కనబడుచున్నది. The one wheel is in the midst of another. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, If all the words which is mentioned in the Holy Scripture has to be fulfilled in your life, means దేవుడు నీకొక శరీరమును అమర్చి ఉన్నాడు. the Lord has prepared a body for you. ఈ శరీరములో ఉన్నటువంటి నీ చక్రము లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు రాయబడి ఉన్న ఈ సత్యము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, If all the truth which is mentioned about this one wheel should be in the midst of another wheel in your life, means ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. you should have the unity with one another. ఒకరు మనసుతో ఇంకొక మనసు కలిసిపోవాలి. But the mind of one should be joined with another. మీరు అందరితో కూడా కలిసిపోయి జీవించుచున్నారా? Are you able to mix with everyone and lead your life? ఒకరి యొక్క మనసు ఇంకొక మనసుతో కలిసిపోయి జీవించుచున్నదా? If one of your mind is mixed with another, దైవ సేవకులతో మీ హృదయం కలిసిపోవచ్చున్నదా? is your heart is joined with the heart of servants of దైవ God? సేవకులతో మీ మనసు ఏకీభవించుచున్నదా? Yes, your mind is coming to the unity with the servants of God. కొందరు వారికి నచ్చినటువంటి సేవకులు వస్తే కలిసిపోతారు. Some people, if they like the servants of God, they will join together. అంటే వారు గుణానికి వారి యొక్క స్వభావానికి తగినట్టు సేవకులు ఉంటే దానితో వారితో కలిసిపోదురు. If the servants of God are according to their character and their behavior, then they will go and join and mix with them. వీరి యొక్క గుణము వీరి యొక్క స్వభావం అనేది పడిపోయినటువంటి గుణము, పడిపోయినటువంటి స్వభావం. Your character and your behavior is the fallen one. అందువలన ఈ పడిపోయిన వారితోనే వారి యొక్క ఆత్మ అనేది కలిసిపోవును. Because of this, their mind was mixing with the fallen ones. దైవ సేవకులతో ఏకీభవించి ఏకమై ఉండవలను. You should be having the unity with the servants of God. You should be one. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో ఏకమై ఉండాలి. One believer should be having unity with another. ఒక విశ్వాసి మీద ఇంకొక విశ్వాసి చేదు, కక్ష, పగ, ద్వేషమును ఉంచుకోవడానికి వీలు లేదు. There is no possibility that one believer can any kind of hatred or bitterness or angry against another. ఎవరి మీదైనా మీకు పగ, ద్వేషము ఉంటే వెళ్ళి క్షమాపణ అడిగి మీరు ఏక మనసు పొందండి. If you have any kind of hatred or bitterness against any of the other believer, you go and reconcile by asking forgiveness. దినములో క్రియ చేసిన ఒక ఆత్మ ఏమిటి? In these last days, what is the spirit that is working? వేదపట్న కూటములో మనము ప్రతిమను గురించి వాక్యమును ధ్యానించుచున్నాం. In the Bible study, we are meditating about the image. ఆ ప్రతిమలో పాదము అనేది ఇనుము, మట్టి మిళితమై ఉన్నట్టు కనబడుచున్నది. In that image, the feet is part of iron and part of clay. ఆయన ఒకదానితో ఒకటి కలవదు. But they will not mix with one another. ఇనుము మట్టితో కలవదు. The iron cannot mix with clay. మట్టి ఇనుముతో కలదు. Clay cannot be mixed with iron. అందే కాలములో ఉన్న రాజ్యం అది. This is the kingdom that is in the last ఈ days. అందే కాలములో ఒక ఆత్మ క్రియ చేయుచున్నది. In these last days, a spirit is working. ఈ ఆత్మ ఈ ప్రపంచమంతా క్రియ చేయుచున్నది. This spirit is working upon the whole universe. ఆయా జాతుల్లోనూ, జనుల్లోనూ, వంశములోనూ ఈ ఆత్మ క్రియ చేయుచున్నది. This spirit has been working in the kingdoms and the people and the different nations. అదే ఆత్మ సంఘములో క్రియ చేయుచున్నది. The same spirit is working in the church also. ఆత్మ ఏమి చేయుచున్నది? What does the spirit do? ఒకరితో ఒకరు కలవకుండా చేయుచున్నది. It is making that people cannot mix with one another. ఒకరితో ఒకరు ఏకీభవించకుండా చేయుచున్నది. It is making the people cannot be united with another. ఈనాడు మీ మనసులో ఈ ఆత్మలో నుండి బయటకు రండి అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుచున్నాడు. Today the Holy Spirit, God is calling you, come out of this mind and spirit. మిమ్మల్ని దేవుని యొద్ద నుండి, దేవుని సంఘములో నుండి, పరిశుద్ధుల యొద్ద నుండి దూరం చేస్తున్న ఆ మనసును, ఆత్మను మీ యొద్ద నుండి తొలగించుకొనండి. Today you remove the mind and heart which is making you out of the church and from the servants of God and the people. ఈ చక్రము లోపల చక్రములు ఉన్నట్టు కనబడుచున్నవి. There is the wheel inside the midst of the another. ఒక చక్రము లోపల ఇంకొక చక్రము, Inside the one wheel another. ఇంకొక చక్రము లోపల ఇంకొక చక్రము, Inside the another there is one more. ఒకరు ఆత్మ ఇంకొక ఆత్మతోను, The spirit of one is another with another. ఒకరి యొక్క మనస్సు ఇంకొకరి యొక్క మనస్సు
మనస్సుతోనూ the mind of one is mixed with another. కలిసిపోయి ఉండాలి, It should be mixed. చేరి ఉండాలి. It should be joined. అదే అప్పుడు మాత్రమే ఈ వాక్యం నీ జీవితం నెరవేర్చబడును. Then only this word will be fulfilled in your life. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమని రాయిచున్నాడు? That is the reason when St. Paul was writing the epistle to the Ephesians, what is he write? మీరు ఇక మీదట అన్య జనులు కారు, You are not the Gentiles anymore. ఇక మీదట మీరు పరజనులు కారు, You are not the strange people మీరు anymore. దేవునితో కూడా ఏక పట్టణస్థులై ఉన్నారు. You are of the same city of Jesus. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. You belong to the house of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. Book of epistle written to the Ephesians, chapter 2, verse 19. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మీరు ఏక పట్టణస్థులై ఉన్నారు. You are the fellow citizens. మనకు ఒక ఇల్లు కలదు, We have a house. దేవుని ఇంటి వారమై ఉన్నాం. We belong to the house of మీ God. ఇంట్లో అనేక ఉపకరణములు కలవు, There will be so many instruments in the అనేక house. వస్తువులు కలవు. So many things will be there. ఒకే పాత్రను ఇంట్లో ఉన్న వారందరూ ఉపయోగించుకొనిచున్నారు. One vessel, all the people of the house are using. దాన్ని బయలుపరచుటకే మనము బల్ల ఆచరించినప్పుడు ఒకే పాత్రలోనే మనం త్రాగుచున్నాం. In order to show that only when we are observing the Lord's table, we are drinking from the same cup. ఒకే పాత్రలోనే యేసుప్రభు యొక్క రక్తమును త్రాగుచున్నాం. We are drinking the blood of Jesus in the same cup. కారణం ఏమిటి? What is the reason? మనకు రకరకాల పాత్రలు లేవు. We don't have the different kinds of vessels. మనకు వేరే వేరే పాత్రలు లేవు. We don't have the different kinds of vessels. మనకందరికి ఒకే పాత్ర కలదు. We all have only one vessel. మనమందరం ఒకే ఇంటి వారము. We all belong to one house. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి. If one person is having difficulty, other has to కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు ప్రేమించుకోవాలి. If another person is suffering, the other one has to love. వారితో కూడా మాట్లాడి వారిని ఆదరించాలి. You have to speak to them with love and comfort them. విశేషకరంగా వ్యాధిగ్రస్తులతో కనికరము చూపించాలి. Especially you have to show the mercy to the sick people. దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. The Lord is calling you. సంఘములో ఏక మనసు కలిగి ఉండు నిమిత్తమై పిలుచుచున్నాడు. In order to have a unity in the church, the Lord is calling you. పరిశుద్ధులతో ఏక మనసు కలిగి ఉండునట్లుగా నిన్ను పిలుచుచున్నాడు. In order to have the unity with the saints, the Lord is calling you. చక్రము లోపల చక్రం ఉన్నట్టు, The wheel in the midst of another. ఈనాడు మారు మనసు పొంది చక్రము లోపల చక్రం ఉన్నట్టు నా ఆత్మీయ అనుభవాన్ని పొందుకొనుము. Today you repent and receive the spiritual experience of having wheel inside the wheel of ఈ another. లోకములో క్రియ చేసిన ఈ ఆత్మ అందరిని కలవకుండా చేయుచున్నది. The spirit which is working upon this world, it is making not the people to join ఈ together. ఆత్మయే అంత్యక్రీస్తు ఆత్మ అయి ఉన్నది. This spirit is a spirit of Antichrist. ఈ అంత్యక్రీస్తు ఆత్మ ఒక్కరిని కలవకుండా చేయుచున్నది. The spirit of Antichrist is not allowing the people to mix with one another. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి ఆత్మలను గుర్తెరిగి ఈ ఆత్మల నుండి బయటకు రండి అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుచుచున్నాడు. This morning time the Holy Spirit God is calling you. You understand this kind of spirit and come out of it. మనకు మూడు విధమైన సహవాసం ఉండాలి. We should have the three kinds of fellowships. మనకు మూడు విధమైన ఐక్యత ఉండాలి. We should have the three kinds of unity. మనకు ఉండవలసిన ఐక్యత ఏమిటి? What are the unities we should have? మొదటి యోహాను రాసిన పత్రిక Epistle written by John. మొదటి అధ్యాయము 1 John chapter 1 3వ వచనం. verse 3. That which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us, and truly our fellowship is with the Father and with the Son Jesus Christ. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రితో ఉండవలను. Our fellowship is with the Father. కుమారునితో ఉండాలి. It should be with the Son. మన అందరితో సహవాసం ఉండాలి. It means that we మూడు should have విధముల fellowship. సహవాసం ఉండాలి. There should be three fellowships. ఒకటి తండ్రితో సహవాసం, One is with Father. రెండవదిగా కుమారునితో సహవాసం, Secondly, fellowship with Son. మూడవదిగా పరిశుద్ధులతో సహవాసం. Thirdly, the fellowship with the saints. పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘములో సహవాసం. The fellowship with the saints, in another way we can say that the fellowship in the church. అక్కడ పరిశుద్ధాత్మక బదులుగా సంఘము అనేది లేకపోతే పరిశుద్ధులు అని రాయబడి ఉన్నది. In the place, in the wheel or the spirit, instead of the church, it is mentioned as a holy saint. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉన్నాడు. Because the Holy Spirit is in the church. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be the most holy name of the Lord. ఒక చక్రము లోపల ఇంకొక చక్రం ఉన్నట్టు కనబడినట్లయితే ఈ వాక్యం
వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడును. If one wheel is inside the another wheel means this word will be fulfilled in your life. ఈనాడు ఒక తీర్మానం చేసుకొనుము. Today make a decision. ఐక్యత కలిగి ఉండుము. Have unity and live. మూడవదిగా యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనములు చదువుచున్నాం. Thirdly, in the book of Ezekiel chapter 10 verse 11 we read, When they went upon their four sides. They turned not as they went, but to the place where the head looked, they followed it. They turned not as they went. అవి జరుగుచుండగా నాలుగు వైపులా జరుగుచున్నట్లుండెను, వెనుకకు తిరగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. హల్లెలూయా. తల ఏ తట్టు తిరుగుచుండెనో ఆ తట్టే ఈ చక్రములు తిరుగుచుండెను. whichever direction the head looked, the body should follow in that. తల ఏ తట్టు తిరుగుచున్నదో ఆ తట్టే చక్రములు తిరుగుచుండెను. Where the head was going, the same direction the wheel is also going. చక్రం అనేది మీ మనసు, The wheel is your mind, తిరుగుచున్న మీ ఆత్మ. the roaming spirit. తల ఏ తట్టు తిరుగుచున్నదో ఆ తట్టే ఈ చక్రములు తిరుగుచుండెను. Whichever direction the head is going, the wheel is also is following. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనములు చదువుచున్నాం. In the epistle written to the Colossians chapter 1 verse 18 we read, And he is the head of the body. చాలు. సంఘము తన శరీరమునకు ఆయనే శిరస్సు. సంగమాని శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనములో, Ephesians 1 verse 23, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. Ephesians chapter 1 verse 23. Which is his body, the fullness of him that filleth all in all. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న దాని సంపూర్ణత అయి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాము. Ephesians chapter 4 verse 15 also please read. But speaking the truth in love may grow up into him in all things, which is the head, even Christ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు 16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. సంఘమునకు శిరస్సు ఎవరు? Who is the head for the church? అందరు గట్టిగా చెప్పండి. సంఘమునకు శిరస్సు ఎవరు? Every one of you say loudly, who is the head of the church? కుడి చేయి పైకెత్తి గట్టిగా చెప్పండి. Lift your right hand and say loudly. సంఘమునకు శిరస్సు ఎవరు? గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. గట్టిగా ఇంకొకసారి చెప్పండి. హల్లెలూయా. సంఘమునకు శిరస్సు యేసు ప్రభువై ఉన్నాడు. The head of the church is Jesus Christ. ఇప్పుడు ఈ చక్రములు ఏ వైపు తిరుగుచున్నవి? Now where these wheels are turning, తల ఏ తట్టు తిరుగుచున్నదో ఆ తట్టే ఈ చక్రములు తిరుగుచుండెను. whichever direction the head is turning, the wheels are also turning towards that. మన చక్రములు ఏ వైపు తిరగాలి? Which direction our wheels should turn? కుమార్ బ్రదర్ నాకు ఇష్టం. I like Kumar brother, మంచి సహోదరుడు. very good brother. అందువల్ల నా మనసు ఈయన తట్టే తిరుగుతుంది. So my mind is going behind him. దేవునికి స్తోత్రం. Praise the Lord. కొందరికి వాళ్ళకి ఇష్టమైన వారి వైపే మనసు తిరుగుతుంది. So for some people their mind will be roaming towards the people who they like. సంఘం యొక్క మనసు ఎటువైపు తిరగాలి? The mind of the church, which direction it has to turn? సంఘం యొక్క ఆత్మ ఎటువైపు తిరగాలి? The spirit of the church, which direction it has to turn? సంఘమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. He is the head for the church. సంఘమునకు యేసు ప్రభువే తలగా ఉన్నాడు. Jesus is the head for the church. సంఘము యొక్క మనసు ఆ తల వైపే తిరగాలి. Mind of the church should turn towards the head. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Praise be to the most holy name of the Lord. సంఘమును సంపాదించినది ఎవరు? Who has earned the church? సంఘమునకు ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. He is the head of the church. తన స్వయ రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. He gave his own blood and earned it. సంఘమునకు యేసు ప్రభువే శిరస్సు అయి ఉన్నాడు. Jesus is the head for the church. మీ మనసు ఎటువైపు తిరగాలి? Where your mind has to turn? మీ ఆత్మ ఎవరి వైపు చూడాలి? Your spirit, which direction it has to see? కొందరు సేవకుల వైపు చూస్తున్నారు. Some people are looking at the servants. సేవకుల వైపు చూస్తున్నారు. They will look at the servants of God. దయచేసి సేవకుల వైపు చూడకండి. Do not look at the servants of God. నేను చెప్తున్నాను. I'm saying, బైబిల్ చెప్పుచున్నది. Bible says, సంఘము
తల వైపు చూడాలి, Church has to look at the head. మనసును చూడవద్దు. Do not look at the men. ఆ మనసును చూడవద్దు, Do not look at the men. యేసు వైపు చూడండి. Look at Jesus. ఆ తలను తేరి చూడండి. You behold that head. సంగమునకు శిరస్సున యేసు వైపు చూడండి. You look at the head who is ఆ, Christ who is the head of church. సంగము యేసు వైపు చూచి పరిగెత్తవలను. Church has to look at Jesus and go forward and run. ఈ చక్రములు తిరుగుచూ ఉండగా వెనుకకి తిరగలేదని వాక్యములో మనం చూస్తున్నాం. In the word of God we can see that the wheel was turning and turning, but it was not turning back. వెనుకకి తిరగక తల ఏ తట్టు తిరుగుచున్నదో అటు ఆ తట్టే తిరుగుచుండెను. Without turning back, wherever the head was turning, the wheels were also turning in the same direction. నీ వెనుకబడి పోయి ఉన్నావా? Have you backslided? ఈ పరుగు పందెముల పరిగెత్తుచున్నావు. We are running in this race. నీ మనసు పరిగెత్తుచున్నది, Your mind is running. నీ హృదయం పరిగెత్తుచున్నది, Your heart is running. ఈ విశ్వాస మార్గములో పరిగెత్తి ఉన్నావు. In the path of faith you are running. 2018 సంవత్సరం వచ్చను, ఒక నెల అయినది, రెండవ నెల మొదటి పునరుద్ధాన దినములోనికి పరిగెత్తి వచ్చి ఉన్నావు. 2018 has come, 1 month has passed. You are keep on running and come to the first week of first resurrected day of February. వెనుకకి తిరగవద్దు. Do not turn back. ఇంకా మళ్ళా లోకం వైపు తిరిగిపోతానని వెనుకకి తిరగవద్దు. Once again, do not turn back and go to the world. శ్రమలతో వచ్చి ఉన్నావా? Have you come with troubles? శ్రమలతో వచ్చి ఉన్నావా? Have you come with the difficulties? బాధతో వచ్చి ఉన్నావా? Have you come with burdens? కన్నీళ్లతో వచ్చి ఉన్నావా? Have you come with the tears? దుఃఖముతో వచ్చి ఉన్నావా? Have you come with sorrows? కుటుంబ సమస్యలతో వచ్చి ఉన్నావా? Have you come with family problems? భయపడకము, Do not be afraid. భయపడకము. Fear not. నీ ముందు ఒక్కడు ఉన్నాడు. In front of you there is one. ఆయనే నీకు శిరస్సు వంటివాడు. He is like a head to you. ఆయన నీకు తల వంటివాడు. He is the head unto you. ఆ యేసు వైపు తేరి చూడము. You look at that Jesus. అప్పుడు నీ వెనుకకు తిరగలేవు. Then you will not turn back. అప్పుడు నీ వెనుకకు తిరగలేవు. Then you will not be able to turn back. ఆయన వైపు తేరి చూచి ఈ పరుగు పందెముల పరిగెత్తుము. Looking at him and you run your race. ఆయన నిన్ను బలపరచుచున్నాడు. He is strengthening you. ఆయన నీకు కృపను అనుగ్రహించుచున్నాడు. He is giving you the grace. ఆయన నిన్ను ఆశీర్వదించుచున్నాడు. He is blessing you. మనుషుల్ని చూడవద్దు. Do not look at men. ఎంత మాత్రం మనుషుల వైపు చూడవద్దు. At any cost, do not look at the men. పాత నిబంధన కాలములో In the Old Testament period, ఇలాంటి కెరూబులు నిబంధన మందస్సు మీద ఉంచబడి ఉన్నవి. these kind of cherubims are kept upon the ark of the covenant. ఈ కెరూబులు తల వంచి కరుణాపీఠం వైపు చూచుచున్నవి. These cherubims were bending their head and looking at the mercy seat. ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నప్పటికీ Even though they were one against another, ఒక కెరూబు ఇంకొక కెరూబు యొక్క ముఖాన్ని చూడలేదు. one cherubim was not looking at the face of another. నీవు ఎవరిని చూచి జీవించుచున్నావు? By looking at whom you are leading your life. ఎవరు ముఖమును చూచి ఈ జీవితం చేయుచున్నావు? By looking at whose face you are running your మనసును life. చూచి ఈ జీవితం చేస్తే నీకు విజయం కలగదు. If you look at the face of men and do your life, you cannot receive the victory. యేసును చూచి ఈ జీవితం చెయ్యము. Look at the Jesus and do your life. ఆయన నీకు ముందుగా పోవుచున్నాడు. He is going before you. ఆయన నీకు జయమును అనుగ్రహిస్తున్నాడు. He is granting you the victory. చక్రములు తల ఏ తట్టు తిరిగనో ఆ తట్టే తిరుగుచున్నవి. Wherever the head is turning, the wheels are also turning that side. అందరు కళ్ళు మూసుకొనిదము. Let's all close our eyes. అందరు లేచి నిలబడదము. Let's all stand. ప్రభు మన మధ్యలో సంచరించుచున్నాడు. The Lord is moving in the midst of us. మనము ఈ చక్రముల యొక్క అనుభూలు పొందుకొని తిరిగి వెళ్ళదము. Let us receive the experience of these wheels and go back from here. మహిమా స్వరూపుడై రక్తవర్ణపు రాతి వంటి శరీరము గలవాడై ప్రభు మన మధ్యలో సంచరించుచున్నాడు. Our Lord Jesus is moving in the midst of us, having the color of a beryl stone. మనలను ఐక్యపరచి ఏక మనసు ఏక తాత్పర్యము కలిగిన వారుగా చేయ నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. In order to reconcile with one another, make us to be united and make us one. Holy Spirit, God is moving in the midst of us this morning. సంగమునకు శిరస్సైన యేసు మన మధ్యలో నిలబడి ఉన్నాడు. Jesus is standing, who is the head of the church. అందరూ ఆయన వైపు చూచెదము. Every one of us look at him. సిలువ యొద్ద నుండి నీకు కృప లభించుచున్నది. Oh, grace is coming from the cross. యేసు యొద్ద నుండి నీకు ఆశీర్వాదములు వచ్చుచున్నవి. From Jesus, blessings are coming upon you. ఆయన తన బలమైన హస్తమును నీ వైపు చాపి ఉన్నాడు. He has stretched forth his mighty arms for your sake. అందరూ సమర్పించండి. Every one of us ఆయన వైపు తేరి చూడండి. behold at him. ఓ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. The Lord says, oh inhabitants of the earth, behold, look at me and receive the salvation. ఆయనే మన రక్షకుడై ఉన్నాడు. He is our savior. ఆయనే మన విమోచకుడై ఉన్నాడు. He is our redeemer. ఆయనే మన వైద్యుడై ఉన్నాడు. He is our healer. యేసే మన స్వస్థపరచువాడై ఉన్నాడు.
Jesus is the one who heals us. ఆయనే మన సమస్యలను పరిహరించువాడై ఉన్నాడు. He is the solution for all our trouble. ఆయనే మనకు ముందుగా వెళ్ళువాడై ఉన్నాడు. He is the one who goes before us. ఆయనే మనకు ముందుగా పోవచ్చు మార్గమును సరళము చెయ్యవాడై ఉన్నాడు. He is the one who is going before us and making the path straight. యేసే నీకు శిరస్సై ఉన్నాడు. Jesus is the head for you. యేసు నీకు శిరస్సు. Jesus is the head for you. నీ కుటుంబానికి శిరస్సు. Head for your family. నీ పిల్లలకు శిరస్సు. Head for your children. నీ జీవితానికి శిరస్సు వంటివాడు. He is the head for your whole life. ఆయన నీతో కూడా మాట్లాడుచున్నాడు. He is speaking to you. భయపడకుము. Fear not. ఆయన వైపు చూడుము. Look at him. నీ వెనుకకు తిరగవద్దు. Do not turn back. ముందుగా పరిగెత్తుము. Go forward and run. ఆ శిరస్సును చూసి పరిగెత్తుము. Looking at the head and run. ప్రభు నీతో కూడా మాట్లాడుచున్నాడు. Lord is speaking to you. అందరూ మీ నోరును తెరవండి. Every one of you open your మీ mouth. హృదయాన్ని తెరవండి. Open your heart. ప్రభుతో కూడా మాట్లాడుడి. Speak to the Lord. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. Holy Spirit God is moving in the midst of us. పరలోకమందున మా తండ్రి, మీ పాదముల కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాల కూటములో మీరు మహిమతో దిగి వచ్చినందుకు కొరకై స్తోత్రములు. మీరు ఇచ్చిన అమూల్యమైన వాక్కుల కొరకై కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, చివరి దినములో ప్రభువా నూరంతలుగా మేము ఫలించాలి. ప్రభువా నూరంతలుగా మేము మీకు ఇవ్వాలి. ప్రభువా నూరంతలుగా మా జీవితంలో ప్రభువా నేను అనుభవించడం గాను ప్రభువా మీరు పిలిచినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ చివరి కాలంలో ప్రభువా నాయన మీ యొక్క పరిపూర్ణమైన చిత్తము చేయుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాము స్వామి. ఈ చివరి కాలంలో పరిపూర్ణమైన సంతోషంతో సమాధానంతో జీవించే కృప దయచేయమని అడుగుచున్నాము స్వామి తండ్రి. ప్రభువా మా జీవితంలో ఎల్లప్పుడూ అభిషేకంలో నింపబడి ఆనంద తైలముతో అనుభవించగాను మాకు సహాయం చేయమనుచున్నాము స్వామి. ప్రభువా కృప చేత మమ్మల్ని నింపండి స్వామి. ప్రభువా నీ రాకడకు సిద్ధపడగాను సంఘమంతటి ప్రభువా మీ కృప చేత నింపి మీ రాకడకు ప్రతి వారిని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము స్వామి. ప్రభువా చివరి కాలంలో నాయనా మేము మోసపోకుండా వెనుకబడిపోకుండా ప్రభువా సంపూర్ణంగా నూరంతలుగా ఫలించి ఆ సియోను యెరూషలేములో కనబడగానే సహాయం చేయండి ప్రభువా. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet fellowship of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Amen. Hallelujah. Hallelujah. God bless you all.